జై శ్రీరామ్. ఓం నమో శ్రీ ఆంజనేయం. ప్రతి ఒక్కరికి పేరు పేరున హనుమత్ జయంతి శుభాకాంక్షలు. భక్తికి ప్రతీక, బలానికి మార్గదర్శనం. శ్రీరామ్ భక్త హనుమంతుని కృప మీపై ఉండాలని, మీ జీవితంలో సుఖము, శాంతి, ఆరోగ్యం, విజయం కలగాలని కోరుకుంటున్నా. మీ ఉమా బొగ్గుల ఎర్రగుంట్ల. ఇది మా నడివూరు రామాలయం గుడి. అటు సైడ్ గణపతి, ఇటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సీతా సమేత శ్రీరామచంద్రులు ఆంజనేయ స్వామి కూడా లోపల ఉన్నారు చూడండి. ఈరోజు ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి కదా, ఆకుమాల ఇష్టం ఆయనకు. పానకం వడపప్పు ఆయనకు ముఖ్యమైన ఈరోజు పెట్టాలని. ఇక్కడ ఆంజనేయ స్వామి బయట చిన్నగా ఉంటాడు. నేను ఆకుమాల కట్టేస్తున్నాను, గుళ్ళోనే ఉన్నాను. ఈరోజు మా పెళ్లి రోజు కూడా, ఎంతైనా పుట్టినరోజు పెళ్లి రోజు జ్ఞాపకం తెచ్చుకోవాలి కాబట్టి పూజ చేయాలని వచ్చాను గుడికి. ఈ హనుమత్ జయంతి సంవత్సరానికి 3 సార్లు జరుపుకుంటారు. కొందరు చైత్ర మాసం పౌర్ణమి నాడు, వైశాఖ మాసం దశమి నాడు జరుపుకుంటారు. ఇక తమిళనాడులో, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో ఈ హనుమత్ జయంతి జరుపుకుంటారు. ఆంజనేయ స్వామికి ఆకుమాల వేస్తున్నాను. స్వామి వచ్చి పూజ చేస్తాడు. ఇక్కడ మాకు గుడి బయట ద్వారం దగ్గర చిన్న ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ హనుమత్ జయంతి కదా, ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు. మన ఊళ్ళోనే, మన గుళ్ళోనే మనం చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఎక్కడికో పోవాలని ఏం అంత పడకూడదు. మీ గోత్రం చెప్పు ఫస్ట్. జై సింహారెడ్డి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.